గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మహబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే జూలై 28న జాబ్ క్యాలెండర్పై గ్రీన్ సిగ్నల్ అయితే రాబోతుంది. సో తెలంగాణ ప్రభుత్వము మొత్తము కసరత్తు చేస్తుంది. ఏదైతే ఖాళీలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సేకరించి జూలై 28న క్యాబినెట్ మీటింగు వాయిదా వేయడం జరిగింది కదా. ఈ ఈ వాయిదా జరగడంతో మళ్ళీ ఈ ఉద్యోగాలు కూడా ప్రకటించే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. ఆగస్టులోనే అసెంబ్లీ సెషన్లో దీనికి సంబంధించినటువంటి ప్రకటన అయితే ఉండబోతుంది అనేసి మరి కాంగ్రెస్ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఆగస్టులో మనకు సంబంధించినటువంటి అసెంబ్లీ సెషన్లో జరుగుతుంది కాబట్టి ఈ అసెంబ్లీ సెషన్లోనే డిప్యూటీ సీఎం ఎవరైతే బట్టి విక్రమార్క గారు ఉన్నారో జాబ్ క్యాలెండర్ను ఇక్కడ అనౌన్స్ చేసే అవకాశం ఎక్కువగా కనబడేటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుందండి. అయితే విషయానికి వస్తే గతంలోనే మనకు ఎమ్మెల్సీ నాయకుడైనటువంటి బల్మూరి వెంకట్ సార్ అయినా సరే, మానవతరాయ్ లాంటి నెక్స్ట్ రియాజ్ సార్ లాంటి వాళ్ళు కూడా మీ ఆగస్టు అసెంబ్లీ సెషన్లోనే దీనికి సంబంధించినటువంటి తీపి కబురు అయితే ఉండబోతుందనేసి కూడా చెప్పడం జరిగింది కదా. అయితే దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ముందడుగు వేయడం జరుగుతుంది. అయితే వాస్తవానికి దీనికి సంబంధించినటువంటి ఎందుకు లేట్ అవుతుంది సార్ అంటే ప్రక్రియ మరి సిలబస్ సంబంధించినటువంటి ఏదైతే కమిటీ ఉన్నదో ఆ కమిటీ అనేది ఒక వారం రోజుల్లోగా దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వాలనేసి ఇక్కడ నిశ్చయించుకున్నదనమాట. ఈ కమిటీ యొక్క సిలబస్ రాగానే మరి జాబ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా భర్తీ చేసేటువంటి ప్రక్రియ అయితే మొదలు కానున్నది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి 22,000 ఉద్యోగాలు పైగా ఉన్నటువంటి ఖాళీలు ఏదైతే ఉన్నాయో ఈ 22,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలనేసి కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది. ఏ క్షణంలో అయినా సరే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ప్రజెంట్ ఉన్నటువంటి ఈ ఖాళీలను ప్రభుత్వం ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడేటటువంటి సిచ్యువేషన్ అయితే తెలంగాణలో కనబడుతుందండి. గతంలో ఎవరైతే మిస్ అయ్యారు గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి పెద్ద పెద్ద పోస్టులను 1 or 2 మార్క్స్తో మిస్ అయినటువంటి వాళ్ళు ఈసారి చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి కాబట్టి ఈసారి మీరే విజేతలు కావచ్చు. ఈ సమయాన్ని వృధా చేయకండి. ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు యథావిధిగా వస్తున్నాయి. అదేవిధంగా ఇంకో అప్డేట్ అడుగుతున్నారు సార్, డిఈఓ సంబంధించినటువంటి మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అనేసి. యాక్చువల్గా డిఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకు వారంలో రాబోతుందనేసి మరి ఇరు వర్గాలు చెప్పేటటువంటి సమాచారం. మరి ఎందుకంటే డిఈఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు లేక దాదాపుగా 2028 నుంచి నోటిఫికేషన్ అనేది రాలేదు కాబట్టి ఈ ప్రక్రియను చాలా వేగవంతం చేయాలన్న ఉద్దేశంతో కూడా ప్రభుత్వం భావిస్తున్నటువంటి ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది. అయితే గ్రూప్ 1 నోటిఫికేషన్స్ అనేది ఏదైతే సుప్రీంకోర్టులో ఉన్నది కారణంగా మరి నోటిఫికేషన్లు ఇప్పటి వరకు కొన్ని డిలే అయినాయి. సో అక్టోబర్ నుంచే రావాల్సినటువంటి ప్రక్రియ వాస్తవానికి, కానీ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఉన్నదో ఆ తీర్పు వలన ఇక్కడ కొంచెం ఆలస్యమైంది. మళ్ళీ ఇప్పుడు కూడా దీనిని ప్రకటించాలన్న ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుందన్నమాట. మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వము ఉద్యోగ నియామకాల విషయంలో ఎలాంటి వెనకడుగు వేయకుండా చాలా పారదర్శకంగా నియమించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము ముందడుగు వేయడం జరుగుతుంది. సో ఆగస్టులో అసెంబ్లీ సెషన్లోనే ప్రకటించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకున్నటువంటి సమాచారం. జూలై 28వ తారీఖున గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే దాదాపుగా మనకు చాలా రోజుల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ లేక చాలామంది అభ్యర్థులు నిరాశ చెందుతున్నారనేసి అది భావించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క ప్రకటన కూడా వెలువడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అనమాట. ఇది సార్ ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్.